అందరికీ నమస్కారం అండి. పూజల కోసం కొన్ని పూజా సామాగ్రిని నేను శివ పూజ నీడ్స్ అనే పూజా స్టోర్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. వీళ్ళకి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉందండి. మీకు ఎటువంటి ఐటమ్స్ కావాలి అన్నా సరే, బ్రాస్ ఐటమ్స్ కానివ్వండి, డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి, పూజకు సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం కూడా A to Z అన్ని ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే మనకు దొరుకుతాయండి. అయితే నేను వీళ్ళ దగ్గర ఏ ఐటమ్స్ తెప్పించుకున్నాను, వాటి క్వాలిటీ ఎలా ఉంది, ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. మీకు కూడా ఈ ఐటమ్స్ ఏమైనా సరే మీకు ఉపయోగపడితే కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. ముందుగా అయితే వీళ్ళ దగ్గర నేను తెప్పించుకున్న ఐటమ్ వచ్చేసి లోటస్ స్టాండ్ అండి. ఈ మధ్య ప్రతి పూజలో కూడా ఈ లోటస్ స్టాండ్ అనేది చాలా ఫేమస్, ట్రెండింగ్ అయిపోయిందండి. ఇదైతే మనకి పింక్ కలర్ లో ఉంటుందండి. నేనైతే ఇది చిన్న సైజ్ అయితే తెప్పించుకున్నానండి. ఇందులో మనకి చాలా సైజెస్ అయితే ఉంటాయండి. 5 ఇంచెస్ అని, 7 ఇంచెస్ అని, ఇలా మనకి రకరకాల సైజెస్ లో అయితే ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అమ్మవారి పూజల్లో అయితే మనము అమ్మవారి విగ్రహం పెట్టుకోవడానికి, అలానే మనం అష్టోత్తరాలు పట్టించుకోవడానికి, అంటే డబ్బులతో కానీ కుంకుమతో కానీ మనము అష్టోత్తరాలు పట్టించుకోవడానికి ఈ లోటస్ అనేది చాలా బాగా సెట్ అయిపోతుందండి. మీకు కూడా ఎవరికైనా సరే కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. తర్వాత వీళ్ళ దగ్గర నేను తెప్పించుకున్న ఐటమ్ వచ్చేసి 5 స్టెప్ దియా స్టాండ్ అండి. మనకి ఈ దియా స్టాండ్ అనేది మనకి బ్రాస్లో దొరుకుతుంది, అలానే వుడ్ టైప్లో దొరుకుతుంది, సిల్వర్ టైప్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకి ఫైబర్ అండి. ఈ ఫైబర్ టైప్లో కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ఈ దియా స్టాండ్ అనేది దొరుకుతుందండి. రాబోతున్నటువంటి ఫెస్టివల్స్ వచ్చేసి మనకి దేవీ నవరాత్రులు, అలానే దీపావళి పండుగలు, ఇలా మనకి రానున్నట్టు ముఖ్యమైన పండుగలు అన్నీ వచ్చేస్తున్నాయి కదండి. పూజలలో అయితే మనము తక్కువ ఖర్చులో మనము పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ దియా స్టాండ్ అనేది పర్ఫెక్ట్ అనేది చెప్పొచ్చండి. దీని మీద మనము దీపాలే కాదండి, మనం చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవచ్చు. అలానే మనం ఏదైనా సరే నైవేద్యాలు కానివ్వండి, ఏదైనా సరే దేవునికి ప్లేస్ అనేది తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ దియా స్టాండ్ పెట్టుకొని కూడా మీరు చాలా సింపుల్గా తక్కువ ప్లేస్లోనే, తక్కువ బడ్జెట్లోనే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నాకైతే ఈ దియా స్టాండ్ అనేది చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. రేట్ కూడా చాలా రీజన్గానే ఉంది. మీకు కూడా కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. తర్వాత నేను తెప్పించుకున్న ఐటమ్ వచ్చేసి గణపతి అండి. ఇది వచ్చేసి మనకి బ్రాస్ లో ఉంటుంది. అలానే ఒక ఆకు షేప్ లో ఉండేసి మధ్యలో మనకి గణపతి విగ్రహం అనేది, ఫేస్ అనేది ఉంటుందండి. చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ పెట్టుకోవడానికి, అంటే మనం గోడకి తగిలించుకోవడానికి మనకి ఈ గణపతి స్టాచ్యూ అనేది ఉందండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. మీరు దారబంద్రం దగ్గర కానివ్వండి, లేదా పూజా రూమ్లో కానివ్వండి, మీరు ఏదైనా ప్లేస్లో కూడా ప్లేస్ లేనప్పుడు మీరు పైన మీరు హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా ఈ గణపతిది అయితే చాలా బాగా సెట్ అయిపోతుందండి. తర్వాత నేను చూపించే ఐటమ్ వచ్చేసి మనము ఈ జార్ అంటారండి, దీన్ని పిచ్వాలి జార్ అంటారు. దీని మీద అయితే మనకి ఎలిఫెంట్ అయితే ఉందండి. వీళ్ళ దగ్గర మనకి కామధేనువు ఉంటారు కదండి, అవి డిజైన్స్ కూడా ఉంటాయి. అలానే ఎలిఫెంట్ డిజైన్స్, ఇలా రకరకాల మోడల్స్ అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి మనం పిచ్వాలి జార్ అంటామండి. ఇందులో కూడా మనకి సైజెస్ అనేటివి ఉంటాయి. మనం ఏదైనా సరే అకేషన్స్ వచ్చినప్పుడు, ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనము రిటర్న్ గిఫ్ట్గా కానివ్వండి, లేదా పూజా రూమ్లో కూడా మనం ఏదైనా సరే పూజా ఐటమ్స్ కానివ్వండి, అమ్మవారికి సంబంధించి ఏవైనా లోటస్ ఫ్లవర్స్ కానివ్వండి, ప్రతి ఏదైనా ముఖ్యమైన వస్తువులు కూడా మనము వీటిలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి. తర్వాత చూపించే ఐటమ్ వచ్చేసి గోల్డ్ కలర్ బాక్స్ అండి. ఇది కూడా మనము రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వచ్చండి, లేదా అమ్మవారికి సంబంధించి ఏదైనా కుంకుమలు కానివ్వండి, లేదా అమ్మవారికి సంబంధించి ఏదైనా జ్యువెలరీస్ కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి, ప్రతి దానికి కూడా మనకి ఈ బాక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత చూపించే ఐటమ్ వచ్చేసి పామ్ లీఫ్ బాక్స్ అండి. ఇది వచ్చేసి టెంకాయ ఆకులతో అయితే చేస్తారండి. చాలా అంటే చాలా బాగుందండి. చాలా రేట్ కూడా చాలా తక్కువ అండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. ఈ బాక్స్లో అయితే మనకి డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయండి. నేనైతే ఇక్కడ ఈ స్మాల్ సైజ్ అయితే తెప్పించుకున్నాను. ఇందులో మనకి దీనికన్నా చిన్న సైజు ఉంటుంది, అలానే పెద్ద సైజెస్ కూడా ఉంటాయండి. తర్వాత వీళ్ళది పూజా సామాగ్రి షాప్ అని చెప్పాను కదా అండి, అందుకని పూజా సామాగ్రి కూడా నేను కొన్ని తెప్పించుకున్నానండి. అంటే వైజయంతి మాల, అంటే జిల్లేడు మాల, అలానే మనకి గవ్వల మాల అంటాం కదా అండి, అంటే ఇసుక గవ్వలు అంటాం కదా, సో ఆ గవ్వల మాల, అలానే చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్లు, వీళ్ళ దగ్గర చాలా అయితే రిటర్న్ గిఫ్ట్లు అయితే ఉన్నాయండి వీళ్ళ షాప్లో అయితే. తర్వాత పూజకు సంబంధించినటువంటి మంగళకరమైన వస్తువులు, పూజకు ఉపయోగపడేటువంటి ఒత్తులు అండి, ఎర్ర ఒత్తులు, పసుపు ఒత్తులు, పచ్చ ఒత్తులు, అలానే అరటినార ఒత్తులు, తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులు, ఇలా అన్ని పూజకు సంబంధించినటువన్నీ కూడా నేను తెప్పించుకున్నానండి. ఇవి కూడా చాలా తక్కువ రేట్లోనేనండి. తర్వాత ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో,
వినాయకుడు ఉండి ఒక చిన్న ప్లేట్ అలానే మన పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇది కూడా మనము రిటర్న్ గిఫ్ట్ గా అయితే కూడా మనం ఇవ్వచ్చండి. తర్వాత పసుపు కుంకుమ అండి, చూడడానికి ఎంత ముచ్చటగా చిన్న బుట్ట సైజులో అయితే మనకి పసుపు కుంకుమ అయితే ఉందండి. తర్వాత వీళ్ళ దగ్గర అయితే నేను మనకి జువ్వాది పేస్ట్ అనేది కూడా అమ్ముతారండి. జువ్వాది పేస్ట్ అలానే కస్తూరి, జువ్వాది పొడి, గోరోజనం, అత్తరు సీసాలు. ఈ అత్తరు సీసాల్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళ దగ్గర ఇవే కాదండి, ప్రతి పూజకి అంటే వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ, దసరా నవరాత్రులు కానీ, అలానే నవరాత్రులు అన్నీ వస్తాయి కదండి. శ్యామలాదేవి, లలితాదేవి, వారాహిదేవి నవరాత్రులు, అలానే మనకి దీపావళి పండుగ, కార్తీక మాసంకి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మనకి వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయండి. అన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్లోనైతే మనకి దొరుకుతాయండి. తర్వాత వచ్చేసి నేనైతే మనకి ఫ్లోటింగ్ దీపాలు అంటాం కదా అండి, అంటే మనము దీపావళి టైంలో వాటర్ మీద దీపాలు వెలిగించుకుంటాము, అలానే క్షీర దీపం వెలిగించుకునేటప్పుడు మనము ఇవి ఫ్లోటింగ్ దీపాలండి. ఇవి కూడా నేనైతే తెప్పించుకున్నానండి. క్వాలిటీ అనేది చాలా బాగుందండి, అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. తర్వాత చూపించే ఐటమ్ వచ్చేసి బ్రాస్ దీపాలండి. ఇవి వచ్చేసి శంకుచక్ర దీపాలండి. క్వాలిటీ చాలా బాగుందండి, అలానే చాలా బరువుగా కూడా ఉన్నాయి. రేటు కూడా చాలా రీజనబుల్గా అనిపించిందండి. మీకు కూడా ఎవరికైనా సరే కావాలి అని అనుకుంటే తప్పకుండా వాళ్ళని సంప్రదించండి. తర్వాత నేను చూపించే ఐటమ్ వచ్చేసి మనం ఈ ఐటమ్స్ని డెకరేషన్ పర్పస్ కింద అయితే మనం ఎక్కువగా అయితే మనం ఉపయోగించుకోవచ్చండి. అంటే లోటస్వి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అండి, చిన్నవి. ఈ మధ్య ఎక్కువగా ఇవి చాలా బాగా ట్రెండ్ అయిపోయాయి కదండి, ఈ లోటస్ హ్యాంగింగ్స్ అలానే వినాయకుని హ్యాంగింగ్స్. మనము బ్యాక్ డ్రాప్లో ఏదైనా పూజ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ మనం ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. తర్వాత చూపించే ఐటమ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్ అండి, పిచ్చువాలి ట్రేస్ అండి. ఇది వచ్చేసి నేను ఈ సైజులో అయితే తెప్పించుకున్నానండి. దీని లోపల మనకి ఆవు వచ్చేసి మనకి చాలా ఫినిషింగ్ కానివ్వండి, చూడడానికి చాలా బాగా చాలా ముచ్చటగా ఉంది కదా అండి. ఈ ట్రేస్ అయితే మనము పూజలో అయితే చాలా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. మనం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని మధ్యలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, అలానే మనం పుష్పాలు పెట్టుకోవచ్చు. ప్రతి దానికి కూడా మనకి ఈ ట్రే అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. రేట్ కూడా చాలా తక్కువలోనే ఉందండి. తర్వాత నేను చూపించే ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి అష్టోత్తరం స్టాండ్ అండి. ఇదైతే నేను గ్రీన్ కలర్లో అయితే తెప్పించుకున్నాను. ప్రతి పూజలో కూడా మనము అష్టోత్తరాలు లేకుండా ఏ పూజ అయితే కంప్లీట్ అవ్వదు కదా అండి. అష్టోత్తరాలు పూజ చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా లక్ష్మీదేవి కానీ మనం ఏ మూర్తి విగ్రహం ఉన్నా కూడా మనము ఈ స్టాండ్ మీద అయితే పెట్టుకోవచ్చండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. మనకి దీనికైతే బ్యాక్ సైడ్ అయితే లెగ్స్ అయితే ఉంటాయండి, మనము కింద పెట్టుకొని పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా అనుకూలంగా అయితే ఉంటుందండి. వీటిల్లో అయితే మనకి 108 హోల్స్ అనేటివి ఉంటాయండి. వీటికైతే మనము ఫ్లవర్స్ అంటే మనకి సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. అలానే నేనైతే ఇక్కడ పగడపుతో ఉండేటువంటి రోజెస్ అయితే చిన్నవి అయితే తెప్పించుకున్నానండి. వీటితో అయితే మనం పూజ చేసుకోవచ్చు అండి. పగడాలతో పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది కదా అండి. వీళ్ళ దగ్గర అయితే మనకి సిల్వర్ కలర్ ఫ్లవర్స్ కూడా అయితే దొరుకుతాయండి. అలానే గోల్డ్ కలర్లో కూడా మనకైతే ఫ్లవర్స్ అయితే కూడా దొరుకుతాయండి. నేను మీకు అవి కూడా పెట్టి చూపిస్తానండి. ఎలా పెట్టుకోవాలో కూడా నేను క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తాను. నాకైతే ఈ స్టాండ్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. ఈ స్టాండ్ యొక్క రేటు ప్రతిదీ కూడా నేను ఈ పూజా సామాగ్రి రేట్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తర్వాత వచ్చేసి ఈ పసుపు కుంకుమ బాక్స్ అండి. ఈ బాక్స్ వచ్చేసి ఇక్కడ నేను 4 బాక్సెస్ ఉండే తీసుకున్నానండి. అంటే పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం ఇవి వేసుకోవడానికైతే నేను ఈ బాక్స్ అయితే తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా బాక్సెస్ అంటే మీకు ఎక్స్ట్రా బాక్సెస్ ఉండేటివి కూడా కావాలి అని అనుకుంటే, అంటే 6 బాక్సెస్ కానివ్వండి, 10 బాక్సెస్ కానివ్వండి, నేనైతే ఇక్కడ ఒక బాక్స్లో అయితే 4 ఉండేటివి అయితే నేను తెప్పించుకున్నానండి. మీకు కూడా ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు సైజుని బట్టి మీకు ఏ టైప్ కావాలి అయినా సరే మీరు వాళ్ళని అడిగినా కూడా మీకు వాళ్ళు క్లియర్గా అయితే మీకు తెలియచేస్తారండి. ఇవండి నేను తెప్పించుకున్నటువంటి పూజా సామాగ్రి. నాకైతే ఈ పూజా సామాగ్రి చాలా బాగా నచ్చాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. నేను తీసుకున్నటువంటి పూజా సామాగ్రి ప్రతిదీ కూడా రేట్లన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. తప్పకుండా మీకు ఎటువంటి ఐటమ్స్ కావాలి అన్నా సరే శివ పూజ నీడ్స్ వాళ్ళని తప్పకుండా సంప్రదించండి. వాళ్ళకి మన ఛానల్ పేరు చెప్పండి. తప్పకుండా మీకు రీజనబుల్ రేట్లతో అయితే మీకు ఐటమ్స్ అనేవి వస్తాయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.